సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, బంగారం, వెండి ధరల పరిస్థితి ఏంది? 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ ఆల్మోస్ట్ 1,02,000 దగ్గర ప్రైస్ అవుతుంది. సిల్వర్ కూడా ₹1,00,000 దాటిపోయింది. అవునండి. ఇప్పుడు మళ్ళా ఇంతకు మించి ఇంకా పెరుగుతాయేమో అన్న భయం మొదలవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ప్రపంచంలో భూమి మీద ఎక్కడ అంత చిన్న యుద్ధం జరిగినా కూడా ఫస్ట్ బంగారం ధరలు అనేవి కొండెక్కి కూర్చోడానికి రెడీగా ఉంటాయి. అదేంటో ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక చిన్న సంఘటన జరిగితే అది వెంటనే గోల్డ్ మార్కెట్ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. కాబట్టి ఏంటి ఈ 1,02,000 1,03,000 ఇంకా దాటి ఇంకా వెళ్ళే అవకాశం ఉందంటారా? అంతటితో స్థిమితి పడే ఛాన్స్ ఏదైనా ఉందా? ఇదేనండి, లాస్ట్ టైం కూడా మనకి ఈ యుద్ధాల వల్లే యాక్చువల్గా ₹80,000 ఉన్న గోల్డ్ అల్ల ₹1,00,000 వెళ్ళింది. అసలు యాక్చువల్గా చాలా మందికి ఇబ్బంది పెట్టిన మేజర్ పాయింట్. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొట్టుకోవటమేమో కానీ గోల్డ్ మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 3-4 డేస్లోనే 93,000 నుంచి మళ్ళీ 1,00,000 వెళ్ళిపోయింది. సో ఇదేంటంటే ఎందుకు దానికి కోరిలేషన్ అంటే ఎక్కడ అన్సర్టనిటీ ఉన్నా గోల్డ్ మీదకి వచ్చేది, అది వెంటనే గోల్డ్ తీసుకుంటుంది. గోల్డ్ ని ఏమంటాం అంటే హెడ్జింగ్ అంటాం. సో రిస్క్ ఎక్కడ ఉంటే గోల్డ్ ని హెడ్జింగ్ అంటాం. ఆ టైంలో మొత్తం వరల్డ్ లో ఉన్న మనీ అంతా కూడా గోల్డ్ మీదకి సేఫ్టీ హెవెన్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. దాంతో అది విపరీతమైన రేసింగ్ లో ఉంది. మీరు చూస్తే జూన్ 9వ తారీఖు 97,000 ఉన్న గోల్డ్, తర్వాత జూన్ 10 కూడా 97,500 -97 దాకా వచ్చింది. జూన్ 11 తీసుకుంటే 98,400, అక్కడికి 800 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత జూన్ 12 99,280కి వచ్చేసింది. అలాగే జూన్ 13 వచ్చి 1,01,140, అంటే 2,000 రూపీస్ పెరిగిపోయింది. సో ఇది మేజర్గా అనమాట. నిన్న అంటే జూన్ 14కి వచ్చేపాటికి 2,800 పాయింట్లు పెరిగి 1,01,600 1,02,000 దాకా వెళ్ళిపోయింది. సో ఇది ఏంటంటే లాస్ట్ మంత్ టచ్ అయింది. మళ్ళీ ఇక్కడ లాస్ట్ మంత్ టచ్ అయ్యి 92 దాకా వచ్చింది. దాదాపు 8,000 తగ్గింది 2 రోజుల్లోనే. 3-4,000 ఈ పుతిన్ గారు అక్కడ పీస్ టాక్స్ చేసిన హడావిడి, ఆయన చేసిన ట్రంప్ సుంకాలు, వీటి వల్ల ఏంటంటే ఇది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 1,10,000 ఇక 1,00,000 బేస్ అవుతుందేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఈ 1 మంత్లో వీళ్ళు కనుక ఏదన్నా డెసిషన్ తీసుకోకుండా ఇలాగే యుద్ధాలు కంటిన్యూ చేసుకోండి అంటే ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఎక్కడ తగ్గే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు దేనికి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరికీ కూడా సేఫ్టీ చూసుకోవటానికి. ఎందుకంటే స్టాక్స్ తగ్గిపోతుంటాయి, క్రూడ్ పెరిగిపోతుంటుంది, మళ్ళీ అన్సర్టనిటీ వచ్చేస్తుంది. సో ఇప్పటిదాకా గవర్నమెంట్స్ ఆర్బీఐస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా దీన్ని వాళ్ళు ఏం చేయలేరు ఇంకా అన్సర్టనిటీని. సో అక్కడ యుఎస్లో కూడా ఫెడరల్ బ్యాంక్ బాగా యాక్టివ్ చేసి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసి నార్మల్ తెచ్చి రేట్ కట్స్ తీసుకొస్తే అన్ని కంట్రీస్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి ఆ యొక్క ఎఫెక్ట్ నుంచి. మళ్ళీ వీళ్ళు ఇంకా చేశారు. సో ఎటువంటి ఆలోచన లేకుండా వీళ్ళు ఇజ్రాయెల్ చాలా మొత్తం సమాజాన్ని ఇబ్బంది పెడుతుంది. సో ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే బాగా సివియర్గా పెరిగే ఛాన్సెసే కనపడుతున్నాయి. అయితే ఏంటంటే రేపు మండేకి ఏదన్నా కొంచెం ట్యూస్డేలో ఏదన్నా కొంచెం వాళ్ళు తగ్గితే మాత్రం కొంచెం బాగా ఒక 3-4,000 దాకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఇదేంటంటే ఓన్లీ న్యూస్ బేస్డ్ కాబట్టి న్యూస్ ఎంతవరకు సివియారిటీ ఉందో అంతవరకు న్యూస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే న్యూస్ నార్మల్ అవుతాయో ఇమీడియట్గా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గోల్డ్ని అలా ట్రీట్ చేయాలంటే మాత్రం చాలా ఇప్పుడు మనలాంటి స్మాల్ పీపుల్ గోల్డ్ ట్రేడ్ చేసే కన్నా గోల్డ్ని జాగ్రత్తగా ఇప్పుడు ఏదైనా కొనేటప్పుడు ఇప్పుడు ఏదైనా పర్చేజ్ చేసి అవన్నీ కూడా ప్రజెంట్ ఆపేసుకోవటమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 మీద కొనుక్కొని అది ఎటు మళ్ళీ ఒక 1 మంత్లో మళ్ళీ 95,000 అవుతుందంటే 5,000 ఊరికే మనం చేసుకున్నట్టు. ఇక పెళ్ళిళ్ళు వాటికంటే తప్పదు ఏదైనా కొంటాం. కానీ మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో మేమైతే అడ్వైజ్ చేసేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కొంటానన్న వాళ్ళకి ఈ గోల్డ్ సజెస్ట్ చేస్తున్నాం. ఈ గోల్డ్ తక్కువ క్వాంటిటీస్తో మీరు చేసుకోండి. ఈ గోల్డ్ సజెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమీడియట్గా బల్క్ గోల్డ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అనవసరమే, ఎందుకంటే రేట్లు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే పెరిగిన 1,10,000 అరేంజ్ అయ్యి ఒకవేళ ఫాల్ అయితే మాత్రం మళ్ళీ యాక్చువల్ బేస్ రేట్ ఏంటంటే 92 నుంచి 95 మధ్యలో బేస్ రేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇప్పుడు మరి ఇప్పుడు అందరూ ₹1,00,000 పెట్టి కొనలేరు కాబట్టి, అంటే ఇప్పుడు ఏమైనా ఈటీఎఫ్ ఇట్లాంటి ద్వారా ఏదైనా చూడడం అదే బెటర్ బెటర్ సార్, అంటారా? అదే బెటర్. ఈటీఎఫ్లు అంటే ఫిజికల్ గోల్డ్ కొనలేని వాళ్ళకి అదర్ ఆల్టర్నేటివ్స్. అండ్ ఈటీఎఫ్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ రేట్లో కొన్న వాళ్ళందరూ మళ్ళీ డౌన్ అయినప్పుడు కొనేటట్టు ఉండాలి. అంటే ఒక్క రేట్ మీదే టోటల్ అమౌంట్ పెట్టేసి మళ్ళీ అది తగ్గిందని మళ్ళీ ఫీల్ అవ్వకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఊపులు బాగా పెరిగిపోతాను కొంటే ఉన్న డబ్బులన్నీ తెచ్చి దానిలో పెట్టి అది మళ్ళీ తగ్గంగానే మళ్ళీ లాస్కి అమ్మేసి మళ్ళీ ఇంకోటి కొని ఎమోషనల్గా అవుతారు. సో ఎమోషనల్ కాకుండా ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, ఒక యాక్చువల్గా మేము లాస్ట్ 3 months నుంచి కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే, మన అసెట్లో గోల్డ్కి కూడా కొంత వాల్యూ ఇవ్వండి, ఎందుకంటే పెరుగుతుంది. సో ఒక 20% అసెట్ మీ క్యాపిటల్లో 20% గోల్డ్కి వాల్యూ ఇచ్చి గోల్డ్కి ఇన్వెస్ట్మెంట్కి ఇవ్వమంటున్నాం. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ కూడా వాళ్ళకి ఐడెంటిఫై చేశారు, ఎందుకంటే గోల్డ్ ఫ్యూచర్లో ఇంకా ఏం తగ్గేదేం లేదు. అయితే మీరు బై అండ్ డిప్స్ లాగా దాన్ని డౌన్ అయినప్పుడు కూడా మనం కొనేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో మరి ఏంటి అసలు సిల్వర్ పరిస్థితి? సిల్వర్ కూడా ₹1,00,000 దాటిపోయింది. చాలా మంది చెప్తున్నారు బంగారం కొనడం కంటే ఇప్పుడు సిల్వర్ కొనిపెట్టుకుంటే రానున్న రోజుల్లో అదే మనకి అవునండి. బంగారంకి వచ్చేంత వాల్యూ రాబోతుంది అన్నారు. కాబట్టి అవును. ఎందుకు ఇంత బజ్ క్రియేట్ అవుతుంది సిల్వర్ కి సంబంధించి కూడా అసలు? సిల్వర్కి ఏమవుతుందంటే సార్, మెయిన్ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్. గోల్డ్ కొనలేని వాళ్ళందరూ ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ లాగా సిల్వర్ ఐటమ్స్కి వచ్చేసారు. సిల్వర్ జ్యువెలరీ వచ్చేసింది ఇప్పుడు ఎక్కడ చూసినా వచ్చేసింది కూడా. సిల్వర్కి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ సామాన్యులు మీరు అన్నట్టు కొనే పరిస్థితి లేదు కొనే పరిస్థితి లేదు. కాబట్టి దాని ఆల్టర్నేటివ్ దీనికి వచ్చేసేపాటికి ఒక 20% గిరాకీ ఎక్కువ వచ్చింది. అవునవునవును. సో ఇది ఇంకా పెరిగే ఛాన్స్, ఇప్పుడు 1,20,000 1,30,000 కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇది రానున్న రోజుల్లో. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఒరిజినల్ గా సిల్వర్ కి ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది, ఇండస్ట్రియల్ కన్సంప్షన్ ఎక్కువ అయిపోయింది. ఎక్కువ ఉంది. సోలార్ ప్యానల్స్, అవునండి, మొబైల్ కమ్యూనికేషన్స్ అవును, వాటిల్లో అంతా కూడా అన్నిట్లో వాడుతున్నాం. అదెటు ఉంది. ప్లస్ ఇప్పుడు గోల్డ్ పెరగటం వల్ల ఆ వినియోగదారులు కూడా సిల్వర్ కి వస్తారు, ఇటు రూట్ మారుతారు. రూట్ మారుతున్నారు కాబట్టి ఇంకో 20% ఎక్స్ట్రా వచ్చే బిజినెస్ ఉంది. కాబట్టి ఏంటంటే ఈ వీటన్నిటి మూలంగా చూస్తే సిల్వర్ కి గోల్డ్ కన్నా ఎక్కువ డిమాండ్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అది కొనేటట్టు లేదు కాబట్టి ఈవెన్ అందరూ కూడా సిల్వర్ కి సబ్స్టిట్యూట్ కింద వెళ్తారు. ఓకే. కాబట్టి అది కూడా రేట్లు పెరుగుతాయి. సిల్వర్ ని బెస్ట్ ఏంటంటే ఈటీఎఫ్స్ ఉన్నాయి, తర్వాత సిల్వర్ ఇవి ఉన్నాయి, బ్రిక్స్ ఉన్నాయి, తర్వాత సిల్వర్ లో కూడా ఈ గ్రామ్ గోల్డ్ ఎలా ఉందో ఈ సిల్వర్ ఉంది. సో అలా చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్. రైట్ రైట్. సో ఇది ఇప్పుడు మొత్తానికి అంటే ఫిజికల్ గా గోల్డ్ కొనేవాళ్ళని కొంత వెయిట్ చేయమంటారు. ఇప్పుడైతే తొందరపడి 1,00,000, 2,000, 1,00,000, 3,000 దగ్గర కొనద్దు అంటారు అంతే. కొనద్దండి, ఎందుకంటే అంత ఇది ఓన్లీ న్యూస్ బేస్డే కాబట్టి మళ్ళీ తగ్గిందంటే ఒక రోజులోనే అది 2-3 వేలు 2-3 వేలు తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు 1 lakh మీద ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో అందరూ కూడా కొనలేరు. సో ఒరిజినల్ బయింగ్ అక్కడ జరగదు, ఓన్లీ టెంపరీగా షెల్టర్ లాగా తీసుకోవటమే. కాబట్టి మనము ఇక్కడ వినియోగదారులందరూ ఈ రేట్లో కొని మళ్ళీ బాధపడటం తప్పేం లేదు. కాబట్టి కొంత వాయిదా వేసుకొని ఒక 2 months వాయిదా వేసుకుంటే నష్టం లేదు కాబట్టి చేసుకోండి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు.